హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. రైల్వేస్ లో ఎవరైతే జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరి గుడ్ న్యూస్ గైస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకు జూనియర్ ఇంజనీర్ అనే పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అలాగే డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ కి సంబంధించి కూడా వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఆల్ ఓవర్ ఇండియా టోటల్ గా 2569 వేకెన్సీస్ తో మన ముందుకు ఈ అద్భుతమైన నోటిఫికేషన్ రావడం జరిగింది. సికింద్రాబాద్ సంబంధించిన జోన్ లో కూడా మనకైతే మంచి వేకెన్సీస్ ఉన్నాయి గైస్. వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న నోటిఫికేషన్ సంబంధించి జాబ్ లో చేరగానే ఆల్మోస్ట్ మీకు 70,000 వరకు అయితే శాలరీ ఉంటుంది జూనియర్ ఇంజనీర్ అనే పొజిషన్ కి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 18 నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ గైడ్. వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ నౌ. మనకు నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇండికేటివ్ నోటీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో మనకు 4th అక్టోబర్ రావడం జరిగింది. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం వచ్చేసి 31st అక్టోబర్, అంటే నిన్న నుంచి స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30th నవంబర్. 1 month టైం అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 2nd డిసెంబర్ వరకు మీరు పేమెంట్ చేయొచ్చు. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే కనుక మీరు 3rd డిసెంబర్ నుంచి 12th డిసెంబర్ వరకు అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయండి. సో డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ ఇండికేట్స్ మస్ట్ ప్రొవైడ్ ద స్క్రైబ్ డీటెయిల్స్ వచ్చేసి 13th డిసెంబర్ నుంచి 17th వరకు ఎవరికైతే స్క్రైబ్ కావాలో వారి డీటెయిల్స్ మెన్షన్ చేయాలని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అలాగే దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ లో మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేస్తారు గైస్. సో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ కి సంబంధించి మనకు పే లెవెల్ 6 అన్నమాట. యాజ్ పర్ 7th సిపిసికి ప్రకారం ఇనిషియల్ పే వచ్చేసి 35,400 ఉంటుంది. అన్ని కటింగ్స్ పోను మనకు ఆల్మోస్ట్ 70,000 వరకు శాలరీ వస్తుంది గైస్. మనకు ఏజ్ క్రైటీరియా యాజ్ అన్ 1st జనవరి 2026 కి పరిగణలోకి తీసుకుంటారు. మినిమం ఏజ్ వచ్చి 18 ఇయర్స్ ఉండాలా, మాక్సిమం 33 ఇయర్స్ ఉండాలని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. టోటల్ వేకెన్సీస్ మనకు 2569 వేకెన్సీస్ ఉన్నాయి. అది ఆల్ ఓవర్ ఇండియా గైస్, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆర్ఆర్బి వైజ్, రైల్వే జోన్ వైజ్ డిస్ట్రిబ్యూటెడ్ వేకెన్సీ అనెక్షర్ బి లో ఉన్నాయి. మన సికింద్రాబాద్ జోన్ లో ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. అనెక్షర్ బి లో ఉన్నాయి కాబట్టి సో మీరు వెయిట్ చేయండి. సో ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. సో ఈ వేకెన్సీ ఏవైతే ఇప్పుడు ప్రెసెంట్ డిస్క్లోజ్ చేయడం జరిగిందో అవి ఇంక్రీజ్ అన్నవచ్చు, డిక్రీజ్ అన్నవచ్చు అని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బి డన్ బై ఆర్ఆర్బి వైస్ అట్ ద రేషియో ఆఫ్ 1:1 అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు గైస్. సో ఎవ్రీ రైట్ ఆన్సర్ కి 1 మార్క్ ఉంటుంది, నెగిటివ్ ఆన్సర్ కి మనకు 1/3 మార్క్ అయితే తీయడం జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు 2 రకాలు ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, టెస్ట్ 2 ఉంది. టెస్ట్ 1 క్వాలిఫై అయితే టెస్ట్ 2 కి వెళ్ళొచ్చు. వాటి గురించి కూడా మనం క్లియర్ గా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. నేను వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరైతే ఎగ్జామ్ కి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో నార్మల్ గా ఫ్రీ స్లీపర్ క్లాస్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఓన్లీ ఆన్ ది రిక్వెస్ట్ అని చెప్తున్నారు. మీరు ఈ కాల్ లెటర్ కానీ వేరే స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ సంబంధించి సిబిటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మీరు అవన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేస్తే దాంతోపాటు మీకైతే ఈ వసతి అయితే కల్పిస్తారని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఓకే, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అప్లై చేయాలనుకుంటే ఏజ్ లిమిట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 18 నుంచి 33 ఇయర్స్ తో పాటు మనకు మాక్సిమం ఏజ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ కేటగిరీకి అయితే రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో మనకు అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కి 10 ఇయర్స్. సో ప్రతి ఒక్కటి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ఫీజులోకి వెళ్ళిపోదాం గైస్. ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అవుట్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ సీరియల్ నెంబర్ 2 ఈ కేటగిరీస్ కాకుండా మిగతా కేటగిరీస్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓపీసీ వాళ్ళకు 500 రూపీస్ అయితే ఉంటుంది. ఆ 500 లో 400 రూపీస్ వచ్చేసి రీఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ చార్జెస్ అప్లికేబుల్ ఆన్ అపేరింగ్ స్టేజ్ 1 సిబిటి అనమాట. మీ స్టేజ్ 1 సిబిటి కనుక అటెండ్ అయితే ఆ 400 మీకు రీఫండ్ రావడం జరుగుతుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్న ఫీమేల్ ట్రాన్స్జెండర్ వీళ్ళందరికీ ఓన్లీ 250 రూపీస్ అనమాట. ఆ 250 కూడా రీఫండ్ అవుతుంది ఒకవేళ మీరు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక మీరు అటెండ్ అయితే. ఓకే, గుర్తుపెట్టుకోండి మీరు. సో ఓన్లీ క్యాండిడేట్స్ హు అటెండ్ ఫస్ట్ సిబిటి విల్ గెట్ రీఫండ్ అని కూడా ఇక్కడ వాళ్ళు హైలైట్ చేయడం జరిగింది గైస్.
మెథడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసుకోవాల్సింది అది కూడా చూసుకోండి. సో, దాంతో పాటు మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంటుంది? సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామినేషన్‌లో మనకొచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. సో, వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే కరెంట్‌లీ వర్కింగ్ ఉన్నారో వారందరూ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడైనా కూడా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క దానికి. సో, మీరైతే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో, మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో. సో, ఫస్ట్ స్టేజ్‌కి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. 120 మినిట్స్ వచ్చేసి స్క్రైబ్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే స్క్రైబ్‌ని యూజ్ చేసుకో వాళ్ళకి 120 మినిట్స్. నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 100 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది గైస్. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్క్రీనింగ్ నేచరే ఉంటుంది. అలాగే స్టాండర్డ్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి జనరల్లీ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్‌కి సంబంధించి ఉంటాయి. మినిమమ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. దాని బేసిస్ పైనే ఉండడం జరుగుతుంది. నార్మలైజ్డ్ స్కోర్ ఫస్ట్ ఎగ్జామ్ షెల్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద సెకండ్ ఎగ్జామ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, క్యాండిడేట్స్ హూ షెల్ సెకండ్ సీబీటీ అవైలింగ్ ద రిజర్వేషన్ బెనిఫిట్ ఆఫ్ కమ్యూనిటీ పీడబ్ల్యూడీ షెల్ కంటిన్యూ టు బి కన్సిడర్డ్ అని చెప్తున్నారు గైస్. సో, మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ ఇది. బోడమస్ రూల్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో, ప్రపోర్షన్ ఇలా జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సంబంధించిన నెంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, క్లాసిఫికేషన్, డైరెక్షన్ స్టేట్మెంట్స్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్ అన్నమాట. సో, మనకు టోటల్‌గా 4 సెక్షన్స్ ఉంటాయి. మనకు మ్యాథమెటిక్స్ సీబీటీ 1కి 30 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. మనకు 30 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్‌కి 25 క్వెషన్స్ 25 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ 15 క్వెషన్స్ 15 మార్క్స్. జనరల్ సైన్స్ 30 క్వెషన్స్ 30 మార్క్స్. 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి ఉంటుంది. 90 మినిట్స్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్క్రైబ్‌కి 120 మినిట్స్ మనం డిస్కస్ చేసుకున్నట్టు. సో, నెగెటివ్ మార్కింగ్‌కి 1/3 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. మినిమమ్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే మనకు 40% అన్‌రిజర్వ్డ్ కేటగిరీ సెక్యూర్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 25% తెచ్చుకోవాల్సి ఉంటుంది. పక్కా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది గైస్. సెకండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి వచ్చేసి 15 టైమ్స్ ఆఫ్ ది వేకెన్సీస్ పిలవడం జరుగుతుంది. దీని డ్యూరేషన్ 120 మినిట్స్ ఉంటుంది. 160 మినిట్స్ స్క్రైబ్ ఉన్న వాళ్ళకి గైస్ 150 క్వెషన్స్ అన్నమాట. సో, ప్యాటర్న్ ఇంక్రీజ్ అవుతుంది. ప్యాటర్న్ కొంచెం డీప్‌గా వెళ్ళిపోతారన్నమాట. సో, మనకొచ్చేసి 150 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది గైస్ చూసుకున్నట్టయితే. సో, సిలబస్ కూడా క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ అవేర్‌నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, టెక్నికల్ అబిలిటీకి సంబంధించి మనకు చూసుకున్నట్టయితే టోటల్‌గా 5 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ మ్యాథ్స్ 15 క్వెషన్స్ 15 మార్క్స్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 క్వెషన్స్ 15 మార్క్స్. బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ 10 క్వెషన్స్ 10 మార్క్స్. బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కూడా 10 మార్క్స్ ఉంటుంది. టెక్నికల్ అబిలిటీస్‌కి 100 క్వెషన్స్ 100 మార్క్స్ ఉంటాయి. టోటల్ 150 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 120 మినిట్స్ అన్నమాట. ఓకే. సో, మినిమమ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ 40% ఈడబ్ల్యూఎస్, అన్‌రిజర్వ్డ్ కేటగిరీ తెచ్చుకోవాలా. ఓబీసీ 30%, ఎస్సీ 30%, ఎస్టీ వచ్చి 25% మినిమమ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో, వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది గైస్. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. అసలు ఏ దానికి ఎంత క్వాలిఫికేషన్, ఏ పొజిషన్‌కి క్వాలిఫికేషన్ ఏం కావాలనే దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌లోకి వచ్చేసినాం గైస్. ఇప్పుడు మనకు జూనియర్ ఇంజినియర్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఎలక్ట్రికల్ విభాగంలో అలాగే మనం చూసుకుంటే టీఆర్‌డీ, జనరల్ సర్వీసెస్, వర్క్‌షాప్, సో, జూనియర్ ఇంజినీరింగ్ బ్రిడ్జ్, సివిల్ అండ్ వే ఇట్లా డిఫరెంట్ పొజిషన్స్‌కి పోస్ట్‌లకు మనకైతే 3 ఇయర్స్ డిప్లొమా ఉంటే సరిపోతుంది. మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. జూనియర్ ఇంజినీరింగ్ డ్రాయింగ్ గాని, జూనియర్ ఇంజినీరింగ్ వర్క్స్, సివిల్ వర్క్స్, జూనియర్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్ సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలి. లేదా బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ 3 ఇయర్స్ ఉంటే సరిపోతుందని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకా డిఫరెంట్ జూనియర్ ఇంజినీర్ ట్రాక్ మెషిన్‌కి సంబంధించి, అలాగే జూనియర్ ఇంజినీరింగ్ క్యారియేజ్ అండ్ వ్యాగన్, జూనియర్ ఇంజినీరింగ్ డిజైన్, మెకానికల్, సో, ఇలా డిఫరెంట్ పొజిషన్స్‌కి మనకు 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలి సరిపోతుంది గైస్. ప్రతి ఒక్క స్ట్రీమ్‌లో ఆ డిప్లొమా ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్‌కి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఉండాలా. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 45% మార్క్స్ ఉండాలి మినిమమ్ అని అది కూడా మెన్షన్ చేశారు. జూనియర్ ఇంజినీర్ డీజిల్ ఎలక్ట్రికల్‌కి 3 ఇయర్స్ డిప్లొమా ఉండాల్సి ఉంటుంది. జూనియర్ ఇంజినీర్ డీజిల్ ఎలక్ట్రికల్ వర్క్‌షాప్ కూడా అంతే ఉంటుంది. సో, ఆల్మోస్ట్ మనకు 26 పోస్ట్‌లు ఉన్నాయన్నమాట. డిఫరెంట్ పోస్ట్‌లు. ప్రతి ఒక్క దానికి మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 2500 ప్లస్. సో, ప్రతి ఒక్క దానికి మనకు డిప్లొమా అడిగారు. సో, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ కూడా మనకు 3 ఇయర్స్ డిప్లొమా ఇంజినీరింగ్ కూడా సరిపోతుంది గైస్. అది కూడా ఇక్కడ చూసుకోండి మీరు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు జోన్ వైస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ జోన్ వైస్ వేకెన్సీస్ కూడా చూసుకుందాం. మనకు ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో, మనం ప్రస్తుతానికి ఓన్లీ మనము సికింద్రాబాద్‌లో అప్లై చేసామంటే సికింద్రాబాద్ సంబంధించి చూపిస్తాం మీకిప్పుడు. సో, సికింద్రాబాద్ సంబంధించి చూసుకుంటే మనకు జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌కి సంబంధించి అలాగే జూనియర్ ఇంజినీర్ జనరల్ సర్వీసెస్ ఇలా వివిధ విభాగాల్లో మనకు వేకెన్సీస్ ఉన్నాయి.
టోటల్ గా మనకు 100+ వేకెన్సీస్ తో మన ముందుకు సికింద్రాబాద్ జోన్ లో అయితే ఉన్నాయన్నమాట. టోటల్ 50 వేకెన్సీస్ అన్రిజర్వ్ కేటగిరీ, SC 13, ST 8, OBC 15, 17 ఈడబ్ల్యూఎస్ టోటల్ 103 వేకెన్సీస్ తో మన ముందుకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అస్సలు మిస్సెస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి గైస్. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మీ అందరి కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకేమైనా క్వరీస్ ఉంటే మీరు కమెంట్స్ లో కమెంట్ చేయండి. సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.